అందరికీ నమస్కారం. నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల. ఈ రోజున గత ప్రభుత్వంలో పనిచేసిన మాజీ మంత్రి గారు పాపం నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన ఒక సంభాషణ, ఆ వీడియో మీకు పెట్టిన తర్వాత మనం మాట్లాడతాము. ఆయన మాట్లాడింది చూస్తూ ఉంటుంటే నాకు ఒక సామెత గుర్తొస్తుంది. అదేంటయ్యా అంటే, కుంభకర్ణుడు 6 నెలలు తిండి 6 నెలలు నిద్ర అంటారు. వీళ్ళకి అప్పుడప్పుడు నాకు తెలియక అడుగుతాను, అప్పుడప్పుడు ఏమైనా గుర్తొస్తాయో అప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టేసేసి ఏదో మన కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాన ఉద్దేశం మీద మాట్లాడుతూ ఉన్న మా మాజీ మంత్రి గారు, పాపం గత మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన మాజీ మంత్రి గారు ఏం మాట్లాడాడో ఒక్కసారి మనం విందాము. విన్న తర్వాత దాని మీద విశ్లేషణ ఇస్తాం. ఒక్కసారి ఆ వీడియో వినండి. రాబోయే రోజుల్లో 600 అగ్రహారాలు బీడైనా అంబేద్కర్ గారి విగ్రహం మీద ప్రైవేట్ వాళ్ళ చేయి పడిందా బాబాసాహెబ్ని మోసం చేసిన వాళ్ళం అవుతాం. ఈ చరిత్రలో మిగిలిపోతాం. గొప్ప కలలు కన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఆశయాలకు తూట్లు పడుస్తాయి. తస్మాత్ జాగ్రత్తని కూడా తెలియపరుస్తా ఉన్నా. నిజంగా ఇంత గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అంబేద్కర్ గారిని కానరాకుండా చేయాలని చంద్రబాబు కుట్రలు చేస్తూ ఉన్నాడు. గమనించమని చెప్తా ఉన్నా. సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. అభివృద్ధి అనేదే లేదు. ఎవరెవరికో అప్పలంగా వాళ్ళ పనులు చేస్తూ ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం వస్తూ ఉంది. చివరికి సామాజికంగా మన కులాలను మనను అనగదొక్కాలని చంద్రబాబు చూస్తున్నటువంటి ప్రతి అంశం మీద ఎదురు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రం భుజాన వదలకుండా ముందుండి పెడతారు, కేసులు పెట్టుకోమనండి, కొడతారు, కొట్టుకోమనండి. కానీ మా రాజ్యం వస్తుంది, జగనన్న మరలా ముఖ్యమంత్రి అవుతాడు, ఎవరిని వదిలేది లేదని మాత్రం తెలియపరచాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. అందుకనే ఈ మంచి అవకాశం, మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సోదరులు. విన్నారు కదా ఆ వీడియో. ఆయన మాట్లాడుతున్న అంశాలు ఏంటంటే, అంబేద్కర్ గారిని అణగదొక్కాలని చూస్తున్నాడు, సంక్షేమ పథకాలు వదిలేసేశాడు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పేసి ఈ 3 ప్రధాన అంశాలు వెలిగేషన్ చూపిస్తూ మాట్లాడుతున్నాడు. అంటే బురద చల్లటానికి ఎన్డీఏ ప్రభుత్వం మీద. ఈ మూడిట్లో నేను మూడింటికి సమాధానం నేను చెప్తాను. అంబేద్కర్ గారిని అణగదొక్కే అసలు ఆలోచన, ఆయన భారత రాజ్యాంగకర్త, ఆయన్ని ఎలా అణగదొక్కుతారని చెప్పని మీరు మాట్లాడుతున్నారు. అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసమా? రెండోది, సంక్షేమ పథకాలు వదిలేశారు అని అన్నారు. మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అభివృద్ధిలో సున్నా, అంటే కంపెనీల విషయంలో కానీ అభివృద్ధి రాబడి విషయంలో కానీ సున్నా. అది అందరికీ తెలిసిన విషయమే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ నెమ్మదిగా వస్తూ ఉన్నారు. కంపెనీలతో మాట్లాడుకున్నారు, టైఅప్లు అవుతున్నారు. సో ఆదాయాలకు తగ్గ ఆదాయాలు సమకూర్చే విధంగా ఆలోచిస్తూ సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్న సంగతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ మీరేదో వచ్చేసేసి ఎన్డీఏ ప్రభుత్వం మీద బురద చల్లటం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లటం అనేది ఎవరు నమ్మరు కూడా, మీరు ఎన్ని చెప్పినా సరే. ఇక తర్వాత 3వ అంశం ఏంటంటే, రెడ్ బుక్ రాజ్యాంగం అని రాశారు. నేను మిమ్మల్ని ప్రధానమైన అంశాలు మిమ్మల్ని అడుగుతున్నాను. రెడ్ బుక్ రాజ్యాంగం రాశారు అని మీరు అంటున్నారు. మరి మీ ప్రభుత్వంలో రాసిన రాజ్యాంగం ఏంటో చెప్పగలుగుతారా మాజీ మంత్రి గారు? మీ ప్రభుత్వంలో జరిగింది బులుగు బుక్ రాజ్యాంగమే లేదా రాజారెడ్డి గారి రాజ్యాంగం? ఏ రాజ్యాంగం నడిచిందో కొద్దిగా చెప్తే మేము కూడా తెలుసుకుంటాం. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని గొడవలు జరిగినాయి, ఎంతమంది అక్రమ కేసులు పడ్డారు, ఎంతమంది ఇదయ్యారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అందుకే మీరు అంటారుగా, వైనాట్ 175 నుంచి 11 సీట్లకు కూర్చోబెట్టింది మిమ్మల్ని. ప్రజలు విసిగి వేసారెత్తిపోయి మీ దెబ్బకి తట్టుకోలేక ఇక లాభం లేదు, వీళ్ళని మళ్ళీ మనం గెలిపిస్తే ఒకవేళ పొరపాటున ఓట్లు వేస్తే రేపొద్దున మన జీవితాలు కూడా మనకి అంధకారం అయిపోతుంది, పూర్తి అంధకారం అయిపోతుంది భయపడి ప్రజలందరూ కూడా సైలెంట్గా ఓటు వేసేసి తగిన బుద్ధి చెప్పారు. అయినప్పటికీ కూడా మీలో ఎవరిలో కూడా మార్పులు లేవు. ఎందుకంటే మీరు అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారు. ఫస్ట్ అంటే నిద్ర పట్టట్ల. ఫస్ట్ ఒకడు మంచి చేస్తుంటే ఒక సామెత ఉందన్నమాట, నేను బాగుపడకపోయినా పర్వాలేదు, పక్కనోడు మాత్రం బాగుపడకూడదు అన్న సామెతతో మీరు ఇదవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగానే ఉన్నారు చక్కగా. అసలు ఎవరూ కూడా సంక్షేమ పథకాల గురించి కానీ లేదు ఇంకోటి ఎవరు ఏం మాట్లాడట్లా. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు కళ్ళకు కట్టినట్టుగా అంతా చూపిస్తున్నారు, చేస్తున్నారు. మీరు ఈ మాట నేను ఎందుకన్నాను అనంటే, మరి
అప్పుడు గత ప్రభుత్వంలో గొడవలు విపరీతంగా జరిగినాయి కదా. ఒక కులమనే కాదు, అన్ని కులాల మీద దాడులు జరిగినాయి. బ్రాహ్మణ కులం దగ్గర నుంచి అన్ని కులాల మీద దాడులు జరిగిన, ఎంత హింసలు పడ్డారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. బ్రాహ్మణ కులంలోకి వచ్చేటప్పుడు మొట్టమొదటిసారిగా నా మీదే భౌతిక దాడి జరిగింది. మరి అప్పుడు ఏ రాజ్యాంగం నడిచిందో నాకు తెలియలేదండో, ఏ రాజ్యాంగం నడిచిందో నాకు తెలియదా అప్పుడు. ఇప్పుడేమో మీరు అంటున్నారు కదా రెడ్ బుక్ రాజ్యాంగం, మరి మీరు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రాజ్యాంగం నడిచిందో కొద్దిగా రాష్ట్ర ప్రజలకు కూడా వివరిస్తే బాగుంటుంది. మరి గొడవలు ఎందుకు జరిగినాయి, హత్యలు ఎందుకు జరిగినాయి, నానా యాతలు ఎందుకు జరిగినాయి, గంజాయి ఎందుకు పెరిగింది, యువత తప్పుదారు ఎందుకు పట్టారు, మరి ఇవన్నీ ఎందుకు జరిగినాయి మరి మీ ప్రభుత్వం ఇది ఉన్నప్పుడు? మరి అప్పుడు ఏ రాజ్యాంగం నడిచిందో రాష్ట్ర ప్రజలకు విన్నవించిన తర్వాత ఈ ఎన్డీఏ ప్రభుత్వం మీద బురద చల్లటానికి రండి. ముందు ఎన్డీఏ ప్రభుత్వం మీద ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు మీ ప్రభుత్వంలో ఏం చేశారు అని చెప్పేసేసి మీరు ముందు రాష్ట్ర ప్రజలకు తెలియజేయండి. మా ప్రభుత్వంలో మేము ఇచ్చేసాము, మేము కేసులు పెట్టించాము, జనాలను కొట్టించాము, ఇష్టం. మనం అబద్ధం ఆడినా గూగుల్ తల్లి అబద్ధం ఆడదు. మన చరిత్ర అంతా కూడా దాంట్లో ఉంది, లిస్ట్ అవుట్లో ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడే ముందు కొద్దిగా ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని పాప మాజీ మంత్రి గారు మేరు నాగార్జున గారికి విన్నవించుకుంటున్నాను. అందుకని మొదట్లో చెప్పే సామెత, కుంభకర్ణుడు అంట 6 నెలలు తిండి 6 నెలలు నిద్ర అంట, అట్లా ఉంటుంది మా సామెత. నమస్కారం. నేను చెప్పింది కరెక్టా కాదా అని చెప్పి మీరు చేసి ఖచ్చితంగా మీరు కామెంట్స్ తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. నమస్కారం.